ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు అండి తాటి ముంజలతో కూర వండుతున్నాను. నేను ఎలా చేస్తానో చూడండి. 5 ముంజలు తీసుకున్నానండి, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, సరిపడా ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా. ఇవన్నీ కావాల్సినవి. స్టవ్ పైన బాండీ పెట్టుకుని సరిపడా నూనె వేసుకోండి. ఇందులో ఉల్లిపాయలు వేయించుకుందాం. ఉల్లిపాయలు చక్కగా వేగనే ఉంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ ఎంత త్వరగా వేసింది ఉల్లిపాయ. కొంచెం పసుపు కూడా వేసి వేయించండి. ఇలా ఉల్లిపాయ ఎర్రగా వేయించుకోండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసి చక్కగా ఇది కూడా పచ్చివాసన పోయేదాకా సగం పెట్టి వేయించుకోండి. ఇలా ఎర్రగా వేగాక టమాటాలు వేసేయండి. టమాటాలు చక్కగా మగ్గనివ్వండి. ముంజలండి చక్కగా తోలు తీసేసి ఉప్పు నీళ్ళలో కడగండి. చక్కగా ముక్కలు కోసాక ఏమన్నా జిగురు ఉందా పోతుందనమాట, కొంచెం నీట్గా ఉంటాయి. అందుకని నేను ఉప్పు నీళ్ళు వేసి కడుగుతాను. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ ముంజలు వేసేద్దాం. చక్కగా ఇలా ఒకసారి తిప్పేయండి. తిప్పి మూత పెట్టి సిమ్లోనే ఉడికించండి. ఇలా కొంచెం మగ్గాక కారం వేసుకోండి. మీకు సరిపడా ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేను పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను, అందుకని కారం తక్కువ వేసాను అనమాట. చాలకపోతే చూసి వేసుకోవాలి. ఉప్పు కారం మన ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టి మగ్గించండి. ఇప్పటికే ముక్క బెత్తబడింది, కొంచెంసేపు మగ్గనిద్దాం. కారం అయితే సరిపోయింది, కానీ ఉప్పు సరిపోలేదు, అంటే కొంచెం వేసాను. గళ్ళు ఉప్పు వేసుకొని రుచిగా ఉంటుంది. కారం కొంచెంసేపు వేగాక గసగసాల పొడి వేసుకోండి. నేను 3 స్పూన్లు వేసాను. చిన్న స్పూన్తో 3 స్పూన్లు. గుజ్జు వస్తుందండి, బాగా గుజ్జు వస్తుంది, టేస్ట్ వస్తుంది, అందుకే వేస్తాను. వేసి కొంచెంసేపు తిప్పి మూత పెట్టండి. కొంచెం వేగిన తర్వాత ఎసరు పోసుకుందాం. ఒక 1/2 గ్లాస్ ఎసరు పోసి ఉడకనివ్వండి. ఆల్రెడీ మెత్తబడింది ముక్క, కాబట్టి ఇంకా ఎక్కువ ఎసరు పట్టదు. ఒక మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఒక చూసారా చక్కగా ఉడికిపోయింది. 2 ముక్కలు అయిపోయింది. 2 ముక్క చితికేదాకా వండుకోండి. అలా ముక్కలు అయిపోవాలన్నమాట. అట్లయితే ఉడికినట్టని ఒక్క నిమిషం కొంచెం ఎసరు ఎగిరేదాకా ఉంచి మసాలా వేద్దాం. చాలా బాగుందండి కూర. ఇలా నూనె పైకి తేలిందంటే ఉడికిపోయినట్టేనండి.
ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి. ఎవరెస్ట్ ఆడ వేస్తానండి నేను ఎక్కువ. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఒక్క నిమిషం మళ్ళీ మగ్గనిద్దాం. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. కూర అయితే మాత్రం చాలా చాలా రుచిగా ఉందండి. చికెన్ కూరలా ఉంటుంది. చికెన్ కూర కంటే కూడా బాగుంది ఇది. వెజిటేరియన్స్కి మంచి కూర అనమాట ఇది. ఈ సమ్మర్లోనే కదా మనకి ముంజులు దొరికేది. తప్పకుండా ట్రై చేయొచ్చు ఇది. చపాతీలోకి బాగుంటుందండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. దేనిలో తినచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ముంజల కూర వండినప్పుడు అండి నేను కంపల్సరీ చపాతీలు చేస్తాను. ఇష్టంగా తింటారు అనమాట పిల్లలు. చాలా బాగుంటుందండి చపాతీలోకి. చూసారా కూర ఎంత బాగుందో. టేస్ట్ కూడా అలాగే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.